ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు వాణ్ణి ప్రేమించట్లేదని చెప్పే వాడింక రాడు. మావయ్య ఏం మాట్లాడుతున్నారు? అంటే శాశ్వతంగా ఆయన మీద నాకున్న ప్రేమ చంపేసుకోమంటారా? ప్రేమకి పుట్టుకే ఉంటుంది గాని చావుండదమ్మా. ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడమే కష్టం. అలాంటిది నీ ప్రేమని చంపుకోమని నేనెందుకు చెప్తాను? నేను కేవలం అబద్ధం ఆడమంటున్నాను. నువ్వు వాణ్ణి ప్రేమించట్లేదని ఫోన్లో చెప్పలేకపోతే మెసేజ్ పెట్టు. నిజమే అనుకుని వాడు రాడు. అవును మావయ్య, నిజమే అనుకుని పూర్తిగా ఆగిపోతారు. ఇక నా వైపు చూడరు. అబద్ధమని నేనెప్పుడు చెప్పాలి? నేను అనుకున్నట్టు మనం అందరం కలిసినప్పుడు చెప్పాలి. ఎప్పుడు కలుస్తాం మావయ్య? అప్పటికి ఆయనకి నా మీద మనసు విరిగిపోదా? కరెక్టేనమ్మా, నేనంత దూరం ఆలోచించలేదు. మేమిద్దరం ఎప్పటికైనా కలుస్తామన్న ఆశ మన మనసుల్లో ఉన్నంతసేపే ప్రేమ కూడా ఉంటుంది. ఆ ఆశే అడియాసైతే మనసు విరిగిపోతుంది మావయ్య. ప్రేమ మసకబారిపోతుంది. మీరు చెప్పినట్టు ప్రేమకి చావు లేకపోవచ్చేమో, కానీ విఫలమైన ప్రేమలన్నీ జీవోత్సవంలా బ్రతుకుతుంటాయి. అర్థమవుతుందా మావయ్య నా ఆవేదన? అర్థమవుతోందమ్మా, కానీ ఇప్పుడు ఏం చేయాలో అదే అర్థం కావట్లేదు. ఆయన ఎవరి మాట విన్నా వినకపోయినా శారదా ఆంటీ మాట వింటారు. మీరెళ్ళి శారదా ఆంటీకి నచ్చజెప్పండి. కొన్ని రోజులు ఆగమని చెప్పండి. ఆ తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం. సరే, నువ్వు చెప్పినట్టుగా నేను వెళ్ళి శారదతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అమ్మా, ఆ అమ్మాయి ఎవరో గాని టైం వచ్చినప్పుడు చెప్తాను అని తెగ ఊరించేసావు కదన్నయ్య. నువ్వు చెప్పకుండానే ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉండే అమ్మాయిని తెలిసిపోయిందిగా. థ్రిల్లింగ్ అన్నయ్య. నువ్వు ప్రేమలో పడ్డం ఒక థ్రిల్ అయితే, నువ్వు ప్రేమించిన అమ్మాయి మా ఇంట్లో ఉండడం ఇంకొక థ్రిల్లు. ఇంతకీ పెళ్లి చేసుకుంటానని మావయ్యని ఎలా ఒప్పిస్తావు? ఎప్పుడు ఒప్పిస్తావు? రే, మీ మావయ్య నేను ఒప్పించడం ఏంటి? అంటే తన కూతురే కదన్నయ్య. ఎవర్రా తన కూతురు? ఒకసారి నేను ప్రేమించాక నాకు లవర్ అవుతుంది, నా వైఫ్ అవుతుంది. ఇంకెవ్వరికి కూతురు అవ్వదు. చాలా వైల్డ్గా మాట్లాడుతున్నావు అన్నయ్య. బాగా తెగించేశావు. తెగించాలరా. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, వెళ్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.